తమిళనాడు రాజకీయాల్లో 50 ఏళ్ల రికార్డులు కనుమరుగయ్యాయి. ఇప్పటి వరకు మనం సినిమాల్లో మాత్రమే చూసిన విజయ్ వన్ మ్యాన్ షో ఇప్పుడు రియల్ పాలిటిక్స్లో కూడా రిపీట్ అయింది. తమిళగల వెట్ర కలిగలం టీవీకే పెట్టిన మొదటి అడుగులోనే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అటు డీఎంకే ఇటు అన్నా డీఎంకే లాంటి దిగ్గజ పార్టీలను సైతం వెనక్కి నెట్టి విజయ్ ఎలా గెలిచారు, దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి, ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. తమిళనాడు 2026 ఫలితాలను ఒకసారి గమనిస్తే అది కేవలం గెలుపు కాదు, ఒక ప్రభంజనం. దళపతి విజయ్ తాను పోటీ చేసిన పెరంబూరు మరియు తిరుచు ఈస్ట్ 2 స్థానాల్లో కూడా భారీ మెజారిటీతో విజయం సాధించాడు. అసలు ఎవరు కూడా ఊహించుండ్రో, ముఖ్యంగా సీఎం స్టాలిన్ సొంత నియోజకవర్గం అయిన కొలత్తూరులో టీవీకే అభ్యర్థి విఎస్ బాబు గెలవటం ఆశ్చర్యానికి గురిచేసింది ప్రతి ఒక్కరిని. తనైతే అక్కడ ఓడిపోయారు సీఎం స్టాలిన్. మొత్తం 234 స్థానాల్లో టీవీకే దాదాపుగా 100కు పైగా సీట్లో లీడ్ అయితే సాధించింది. అతిపెద్ద పార్టీగా నిలిచింది. మరి ఇప్పుడు అసలు విజయ్ తలపతికి అన్ని సీట్లు ఎలా వచ్చాయి? ప్రధానంగా 4 అయితే కారణాలైతే తెలుసుకుందాం. 1, యువత ఓట్లు. తమిళనాడులో ఫస్ట్ టైం ఓటర్లు మరియు యూత్ విజయ్ను ఒక హీరోలా కాకుండా తమ సమస్య తీర్చే నాయకుడిలా చూశారు. అందుకనే ఆ ఓటింగ్ శాతం కూడా పెరిగింది. నెంబర్ 2, సైలెంట్ వేవ్. ఎగ్జిట్ పోల్స్ కూడా ఊహించిన విధంగా ఒక సైలెంట్ వేవ్ అయితే నడిచింది. మార్పు కోరుకునే సామాన్య ప్రజలందరూ టీవీకే వైపు మొగ్గు చూపారు. నెంబర్ 3, క్లీన్ ఇమేజ్. ఎటువంటి అవినీతి ఆరోపణలు లేకపోవడం, కేవలం అభివృద్ధి మరియు సామాజిక న్యాయం గురించి మాట్లాడటం విజయ్కి ఒక ప్లస్ పాయింట్ అయింది. నెంబర్ 4, ఎంజీఆర్ 2.0. ఒకప్పుడు ఎంజీ రామచంద్రన్ గారికి ఉండే క్రేజ్ని విజయ్ మళ్ళీ గుర్తు చేశారు. సినిమా గ్లామర్ని ఓట్లుగా మార్చడంలో విజయ్ 100% సక్సెస్ అయ్యారు. అండ్ ఇవే కాదు, గ్రౌండ్ లెవెల్ స్ట్రాటజీ కూడా వాడారన్నమాట. విజయ్ కేవలం ఫ్యాన్స్ బేస్ని మాత్రమే నమ్ముకోలేదు. అసలు తన డ్రైవర్ కొడుకు అయిన శబరినాథ్ను విరుగబక్కం నుండి కూడా పోటీ చేయించి గెలిపించుకున్నాడు. అంటే సామాన్య కార్యకర్తలకు కూడా అధికారం దక్కుతుందనే నమ్మకాన్ని ఆయన కలిగించారు. అటు చెన్నై లాంటి అర్బన్ ఏరియాలోను, ఇటు పల్లెటూరులోను టీవీకే బాగా అయితే వేసింది. సో మొత్తానికి తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త శకం మొదలైందనే చెప్పాలి. మరి విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టిస్తారా లేక సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పడుతుందా అనేది వేచి చూడాలి. ఈ విజయంపై మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అలాగే దళపతి విజయ్ పరిపాలన ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారో మీరు కింద కామెంట్స్లో తెలియజేయండి. ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.